వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల అన్న మాదిరిగానే ఆమెది కూడా రాయలసీమ రక్తం. పంతాన్ని పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న వారు ఉంటారు. ఆమె పట్టుదలకు ప్రతిరూపం. ఓటమిని అంగీకరించిన నైజం కూడా ఆమె సొంతం. ఆమె మదిలో రాజకీయాల్లో రాణించాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. అయితే అది మలి ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయారు. తన అన్న వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైసీపీలో తనకు ఇంపార్టెన్స్ ఉంటుందని ఆమె భావించారు. అది జరగకపోవడంతో ఆమె 2021లోనే వైసీపీని వీడి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2022లో తెలంగాణ వైఎస్ఆర్టీపీ అనే కొత్త పార్టీ స్థాపించారు. కాళ్ళు అరిగేలా జనంలో తిరిగారు, భారీ పాదయాత్ర చేశారు. అయితే ఆమె తాను తెలంగాణ కోళ్ళని ఎంత చెప్పినా సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న గడ్డ కావడంతో ఆమె ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలేదు. ఇక తమ సొంత పార్టీ ఆశను ఆమె వదులుకొని కాంగ్రెస్లో ఆ పార్టీని 2023 డిసెంబర్లో విలీనం చేశారు. ఆ తర్వాత 24లో ఏపీ పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు. ఆమె పీసీసీ సారథిగా తనకు కాంగ్రెస్ పార్టీ ఒక భారీ పొలిటికల్ గ్రాఫ్ వస్తుందని ఆశించి ఆ పార్టీ జెండా ఎత్తుకున్నారు. పైగా వైఎస్ఆర్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతుందని కూడా అందరూ భావించారు. కానీ తన అన్న జగన్ మాజీ సీఎం చేయడంతో ఎంతో కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఆమె మాత్రం సొంతంగా రాణించలేకపోయారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రస్థానంలో ఆమె సాధించింది కూడా పెద్దగా ఏమీ లేదు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో పెద్దగా ఏం చేయలేకపోయిందని చెప్తున్నారు. దాంతో ఆ పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నా ఒరిగేది ఏమి లేదని ఆమె డెసిషన్కి వచ్చేసినట్టుగా ఒక ప్రచారం నడుస్తుంది. ఇక రాయలసీమలో బలమైన సామాజిక వర్గంగా రెడ్లు ఉన్నారు. గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే 6 జిల్లాల్లో వారి ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరులో రెడ్ల రాజకీయంతోనే కథ అంతా సాగుతుంది. దాంతో తెలంగాణ రాష్ట్ర సమితి మాదిరిగా రాయలసీమ రాష్ట్ర సమితిని కనుక స్థాపిస్తే ఖచ్చితంగా ఆ 6 జిల్లాల్లో ప్రభావం చూపించన్నది షర్మిల ప్లాన్ అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇది వైసీపీకి కూడా గ్రేటర్ రాయలసీమ హార్డ్ కోర్ రీజన్గా ఉందని అంటున్నారు. మరి జగన్కి పట్టున్న ఈ ప్రాంతంలో షర్మిల కనుక కొత్త పార్టీ అంటూ ముందుకు వస్తే మొదటి దెబ్బ పడేది అన్నకే. వైసీపీ 2024లో ఓటమి సంభవిస్తే అది కూడా కూటమి వల్ల కావచ్చు. కానీ భారీ ఓటమి అంటే కనీసం 18 అసెంబ్లీ సీట్లు కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకే పరిమితం అవటం వెనుక వైఎస్ షర్మిల ప్రభావం రాయలసీమలో బలంగా పనిచేయబట్టే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. లేకపోతే కడప వంటి కంచుకోటలో 10 సీట్లలో టీడీపీ కూటమి 6 దక్కి వైసీపీ 4 సీట్లకి పరిమితం కావటం అంటే కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఎదురు నిలిచి వైసీపీ మీద గురి పెట్టడమే కారణం. ఇప్పుడు కూడా చూస్తే షర్మిల సొంత పార్టీతో కనుక రంగప్రవేశం చేస్తే అది ఖచ్చితంగా వైసీపీకి భారీ షాక్ అవుతుంది. ఓ విధంగా వైసీపీ ఓట్లు చీలి మరోసారి కూటమికే విజయ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. మరి షర్మిల రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెడతారా? నిజంగా అది గాసిప్పా లేదా ఆమె పార్టీ పెడతారనేది వేచి చూడాలి. సో ప్రస్తుతం ఈ గాసిప్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.